బీజేపీ పార్టీ నుంచి సోదరులు ఎస్ఎస్ నాయుడు గారు మాట్లాడతాడు. ఈరోజు వెంకటగిరి పురపాలక పట్టణంలో ఎన్డీఏ అభ్యర్థి పురుగుండ రామకృష్ణ గారికి బంగారుపేట అదేవిధంగా బీసీ కాలనీ ప్రజలు ఘన స్వాగతం పలికారు. సాధికారులు అందరూ కూడా వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు 2014లో ఆ రోజు ఎన్డీఏలో ఉన్నటువంటి మా ప్రభుత్వంలో అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని వెంకటగిరి పురపాలక పట్టణంలో చేపట్టడం జరిగింది. ఆ రోజు సీసీ రోడ్లు కావచ్చు, ఎల్ఈడి బల్బులు కావచ్చు, త్రాగునీటి కావచ్చు, అదేవిధంగా పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎవరికైతే ఇళ్లు కావాలో ఇళ్లు కావచ్చు, అదేవిధంగా కాశీపేట నుంచి రైల్వే స్టేషన్ దాకా 4 లైన్ రోడ్ల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా వెంకటగిరి పురపాలక పట్టణంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి దాదాపు 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చేసింది తప్ప తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత ఏ ఒక్క పని కూడా చేయలేదని చెప్పి మరొకసారి అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అందరూ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మేము ఈ పరిసర ప్రాంతాల్లో గత 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మేము కూడా మీకు తిరుగుతూ ఉన్నాం. గత 2-3 నెలల కింద కూడా మీ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు మేము చేశాం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఈ మన వెంకటగిరి పురపాలక పట్టణంలో దాదాపు 1220 గ్యాస్ కనెక్షన్లు ఫ్రీగా ఉచితంగా ₹1 కూడా డబ్బులు తీసుకోకుండా ఇప్పించడం జరిగింది, మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద మన వెంకటగిరి పురపాలక పట్టణంలో దాదాపు 8500 అప్లికేషన్ మేము తీసుకోవడం జరిగింది. వాటిలో 2200 మందికి ఆల్రెడీ ట్రైనింగ్ అయింది. గతంలో ట్రైనింగ్ ఇక్కడ లేకపోతే అది తిరుపతికో లేకపోతే నెల్లూరుకో పవర్ చూస్తే చాలా మంది మహిళలు మా ఆఫీస్కి వచ్చి సార్ మేము ట్రైనింగ్ పోవడం చాలా ఇబ్బందిగా ఉంది, కనీసం మాకు వాళ్ళు కాల్ లెటర్ వచ్చినా కానీ పోయే పరిస్థితుల్లో లేదంటే వెంటనే కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మన వెంకటగిరి పురపాలక పట్టణానికి 7 ట్రైనింగ్ సెంటర్లు తీసుకొచ్చినట్టు ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ అని చెప్పి మరొకసారి మేము గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది సోదరి. అది అందుకే మీకు చెప్తా ఉన్నాను, ఈ స్కీమ్స్ అన్ని కంటిన్యూ కావాలంటే అదేవిధంగా ముద్రా బ్యాంకు లోన్ కావచ్చు, నేషనల్ లైఫ్ స్టాక్ కావచ్చు, పిఎంఈజీపీ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కూడా ఏదైతే కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా మనకి ఈ సూపర్ 6 ఉండేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా 100% ఇంప్లిమెంట్ కావాలంటే ఎన్డీఏ అభ్యర్థులు మనం గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలు కూడా పక్కన పెట్టండి. ఎవరైనా గతంలో మీరు వైసీపీలో ఉంటే వైసీపీ చనిపోయినటువంటి పార్టీ రేపు 11వ తారీఖు తర్వాత అది కనపడేటువంటి పరిస్థితుల్లో లేదు. నేను మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఈ రోజు రామ్ కుమార్ రెడ్డి గారు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మే నెల 13వ తారీఖు 6 గంటలకి వాళ్ళు గేటు క్లోజ్ చేస్తారు, తర్వాత ఆ గేటు ఓపెన్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకొని ఎవరైతే వైసీపీ నాయకులు కూడా మీ తోలికి ఎవరు రారు, మీ తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు తోలికి రారు, మీరందరూ కూడా సహకరించి ఎన్డీఏకి ఓట్లేయండి. ఎన్డీఏ ఒకటే. ఈ రోజు ఒక బీసీ కులంలో చెందినటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రి కాగలిగాడంటే అది మీరందరూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కులాలు, మతాలు, బీసీలకి పెద్దపీట వేసేటువంటి పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టి మీరందరూ కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలు పక్కన పెట్టి ఒక్క అవకాశం ఎన్డీఏకి ఇచ్చి గురుగుండ రామకృష్ణ గారికి సైకిల్ గుర్తుపైన, అదేవిధంగా వరప్రసాద్ గారికి కమలం గుర్తుపైన యొక్క పవిత్రమైన వేసి గెలిపిస్తే మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా, మీకు ఈరోజు 3 పార్టీలు ఉన్నాయి. మీకు తెలుగుదేశం ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, జనసేన ఉంది. మా ఆఫీసులన్నీ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటాయి. మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి. మేము అందరం కలిసి మీ యొక్క పనులు, మీ యొక్క సమస్యలను పరిష్కారం చేస్తూ మన ప్రాంతాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.